వెంకట సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వెంకట సాయిబాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా వారి 14వ వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆలయ నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ అన్నసమారాధనను వారు ప్రారంభించారు. తొలుత బాబావారికి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్లినేడి బాబీని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సిఐలు ఎం నాగరాజు, కాళీచరణ్, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, మల్లినేడి సుధాకర్, చెరుకువాడ రంగశాయిలతో పాటు పలువురు ప్రముఖులు, కాలనీవాసులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం నర్య ప్రజాం గోపాయాం మృతత్వాయ జీవన మహద్భవతి సర్వస్యాప్యే సర్వస్యైతే సర్వదేవ జనదో వర్ధమానయత్యమి నిగమో భవతి సగమితి సగం దేవమాయో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, పూజా కార్యక్రమాలు జరిపించడం, విధిగా మమ్మల్ని అందరినీ పిలిచి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించిన బాబీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇంకా ఎవరైనా సహకరించిన దాతలందరూ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఆయన జనరల్గా ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు, కానీ శ్రమనే దానం చేయకుండా ఈ పనులు చేయలేం కాబట్టి వారందరూ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, తాడేపూడి కాన్స్టిట్యున్సీ, భీమవరం, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే విధంగా, రాష్ట్ర ప్రజలంతా సుఖపడే విధంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా బాబీ గారికి మరి ఆ సాయిబాబా ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని సేవ చేసే శక్తిని ఇవ్వాలి. శక్తి కావాలంటే మనం ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చినప్పుడే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఆ సాయిబాబా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటూ బ్రహ్మణో వేదామృతేనామృతాంబురేం తస్మై బ్రహ్మణ బ్రహ్మజాయుక్తేం ప్రజాధికారయోగ్యతా సిద్ధిరస్తు వెంకటసాయినాథ అపార కృపా కటాక్ష వీక్షణ వివృద్ధిరస్తు. ఎక్కడికి